హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్. నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను. మనకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ రిలీజ్ అయిన తర్వాత అందరికి సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత అందరూ ఏం చేస్తారంటే, మన ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. చాలామంది ఏమనుకుంటారు అంటే, సెకండ్ ఫేజ్లో సీట్ రాగానే ఫస్ట్ ఫేజ్ సీట్ కూడా ఉంటుంది అనుకుంటారు. నో, అలా కాదు. మనకి ఏదైతే సెకండ్ ఫేజ్లో ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనకు ఫస్ట్ ఫేజ్లో నిజాం కాలేజ్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వచ్చింది. దెన్ ఆటోమేటిక్గా మనకు నిజాం కాలేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ మనకు ఆర్ట్స్ కాలేజ్ అయితే సీట్ ఉందో అక్కడ అలాట్ అవుతుంది. సో దట్ మీరు అది మర్చిపోవద్దండి. బికాజ్ ఎందుకంటే నేను లాస్ట్ టైం మీకు చేసిన మిస్టేక్ ఏంటంటే, నాకు సెకండ్ ఫేజ్లో పీజీ సికింద్రాబాద్ కాలేజ్ వచ్చింది. నేను ఏమనుకున్నా అంటే, సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటు థర్డ్ ఫేజ్లో నిజాం కాలేజ్ పెట్టాను. సరే, నిజాం కాలేజ్లో వచ్చింది కదా థర్డ్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్ సీట్ అయితే ఏదవుతుందో అది కన్ఫామ్ ఉంటుంది అని అనుకున్నాను. కానీ అలా జరగదు. కాబట్టి మీరు ఏదైతే సీట్ కన్ఫామ్ చేసుకుంటారో అది ఆ థర్డ్ ఫేజ్లో వచ్చిన సీట్, ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఏదైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. కాబట్టి మీకు ఆర్ట్స్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకో, నిజాం కాలేజ్లో సెకండ్ ఫేజ్లో సీటు క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ మీరు ఏదైతే థర్డ్ ఫేజ్లో వచ్చిన సీట్కు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఉన్న సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు మర్చిపోవద్దండి. చాలామంది ఫర్గెట్ అవుతారు. సో దట్ ద ఇంపార్టెంట్ నోట్ ఇదనమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ ద తెలంగాణ స్టూడెంట్ ఛానల్. ఓకే, ఎనీ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. ఇన్ఫర్మేషన్ నేను కూడా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్.